మేము మా మా వాళ్ళని మేము పోషించుకుంటున్నాం, మా సంపాదన మేము క్రియేట్ చేసుకుంటున్నాం. క్రిస్టియన్ వాడు ఉన్నాడు, చర్చిలు కడతాడు. ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? ఎవడిచ్చాడు డబ్బులు? ఆఫ్టర్ ఆల్ దరిద్రమైనటువంటి ఓట్ల కోసం నువ్వు దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నావు. సిగ్గు అనిపించట్లే? అసలు బతకాలని అనిపించదు. భారతీయుడికి అయితే ఈ విధమైనటువంటి దేశానికి ద్రోహం చేస్తున్నాము అంటే, ఒకటి కష్టాన్ని దోచుకుంటున్నాము అంటే, భారతీయుడు అనేవాడు ఉరేస్తే చస్తాడు. అటువంటి వాళ్ళని నువ్వేం చేస్తున్నావు? అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు. ఉద్యోగం ఇస్తా, 300 గజాల స్థలం ఇస్తా, ఎవడాబ్బ సొత్తు నీ ఇష్టం వచ్చినట్టు దారాదత్తం చేయడానికి. అంటే అడిగేవాళ్ళు లేడనా? భారతీయులంతా ఇలా ఉన్నారనా? నువ్వు ఇండియన్ అయితే గుత్త పాలు ఓటేస్తారు, పోలీసులు అంటూ ఉంటారు కదా, అందులో డౌటే లేదు.